దగ్గర 15 ఏళ్లకు పైబడిన పాత బైక్ లేదా కారు ఇంకేదైనా వెహికల్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అలాంటి వాహనాలకు ప్రతిసారి రిపేరింగ్, ఎక్కువ డీజిల్, పెట్రోల్ వాడకం ఉంటుంది. అంతేకాదు బండ్లు ఫిట్నెస్ సరిగా లేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో రవాణా శాఖకు పన్ను కట్టాలి. ఒకవేళ రెండో బండి కొంటే రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్ కింద అదనంగా మరో 2% ట్యాక్స్ కట్టాలి. ఇలాంటి వ్యయ ప్రయాసాలు త్వరలో తొలగిపోనున్నాయి. పాత వాహనాల తుక్కు విధానంపై తెలంగాణ ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురాబోతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డికి చేరాయి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలా వరకు డీజిల్ వాహనాల తయారీ తగ్గింది. మార్కెట్లోకి ఎల్పీజీ, సిఎన్జీ, విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ పొల్యూషన్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకోసం పాత వాహనాలను నియంత్రించాలని ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను తుక్కుగా మార్చేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తున్నారు. పాత వాహనాల స్క్రాపింగ్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీని పరిశీలిస్తోంది. పాత వాహనాలు తుక్కుకి ఇచ్చేసి కొత్త వాహనాల్ని కొనుగోలు చేసే క్రమంలో మోటార్ వాహనాల పన్నుపై 10% నుంచి 15% వరకు రాయితీని అందించాలని కూడా భావిస్తోంది. స్క్రాపేజ్ విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే సమర్పించామని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని అంటోంది రవాణా శాఖ. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. వాహనాల స్క్రాపింగ్ కోసం ఇప్పటికే 3 కంపెనీలు ముందుకొచ్చాయంటున్నారు. తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రమాదకరమైన పొల్యూషన్ వెదజల్లే వాహనాలను స్క్రాప్కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న వాహనాలు అవసరమైన ఫిట్నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ వాహనాలకు ఇకపై రిజిస్ట్రేషన్ చేయరు. రోడ్లపై తిరిగేందుకు ఆ వాహనాలకు అస్సలు పర్మిషనే ఇవ్వరు. వెహికల్ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 3 నుంచి 5-6 ఏళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయిన వాహనాలు మాత్రం తప్పనిసరిగా స్క్రాప్కు వెళ్లాల్సిందే. అలా కాదని ఆ వాహనాలను నడుపుతామని రోడ్డెక్కిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ ఆఫీసర్స్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వాహనాలు దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే సుమారు 20 లక్షలకు పైగా వెహికల్స్ ఉన్నాయి. వీటిలో 15 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లు, 1,00,000 గూడ్స్ క్యారేజ్లు, 20,000 ఆటో రిక్షాలు ఉన్నాయి. రవాణా శాఖ ఇప్పటికే స్క్రాపేజ్ విధానానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. కాలం చెల్లిన వాహనాల్ని తుక్కు కింద మార్చే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, వెహికల్ స్క్రాప్ పాలసీని రవాణా శాఖ ప్రతిపాదించింది. 2 వీలర్స్ను తుక్కుగా మారిస్తే లైఫ్ ట్యాక్స్లో కనీసం 1000 నుంచి 6-7 వేల వరకు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 4 వీలర్స్ వెహికల్స్కి అయితే కనీసం 15,000 నుంచి 50,000 వరకు రాయితీని ప్రతిపాదించారని చెప్తున్నారు. కొత్తగా కొనే వెహికల్ విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉంటుందని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఈ రాయితీని ఎలా నిర్ణయిస్తారంటే, కొనుగోలు చేసే నూతన వాహనం వ్యక్తిగత అవసరాల కోసం వాడేదైతే ఆన్ రోడ్ ప్రైస్లు తగ్గిస్తారు. అంటే ఎక్స్ షోరూమ్ ధరతో పాటు లైఫ్ ట్యాక్స్ తగ్గిస్తారు. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అయితే ప్రతి త్రైమాసికంలో చెల్లించే పన్నులో 10% చొప్పున 8 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. పొల్యూషన్ కంట్రోల్ కోసం తీసుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానాన్ని ఇప్పటికే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చాయి. కాలం చెల్లిన ప్రైవేటు వాహనాలను తుక్కు కింద మార్చడం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా తెలుస్తోంది. అదే ప్రభుత్వ వాహనాలకు 15 ఏళ్లు దాటితే
తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు. తుక్కు రాయితీలు ఏ వాహనాలకు ఎప్పుడిస్తారనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అదెలా అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా బైక్ లేదా కారును 17 ఏళ్లుగా యూజ్ చేస్తున్నారనుకుంటే 2 ఏళ్లకు గ్రీన్ ట్యాక్స్ కట్టాలి. పాత బండిని స్క్రాప్ చేస్తే ఆ 2 ఏళ్ల పన్ను మినహాయింపు ఇస్తారు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ త్రైమాసిక పన్ను చెల్లింపులో ఆలస్యమైతే జరిమానా వేస్తారు. పాత రవాణా వాహనాన్ని తుక్కుగా మారిస్తే ఆ జరిమానాను మినహాయిస్తారు. కొత్త బండి కొనుగోలులో ఆ విలువపై నిర్ణీత మేరకు రాయితీ వస్తుంది. ఉదాహరణకు 20 లక్షల కారు కొంటే దానిపై చెల్లించే లైఫ్ ట్యాక్స్ సుమారు 2,60,000 వరకు ఉంటుంది. జీవిత పన్నుగా కట్టే మొత్తం నుంచి పాత బండిని తుక్కుగా మార్చినందుకు వచ్చే రాయితీ మొత్తాన్ని తగ్గిస్తారు. ఉదాహరణకు ఈ రాయితీ మొత్తం 50,000గా నిర్ధారిస్తే అప్పుడు 22,60,000కు బదులుగా 22,10,000 కడితే సరిపోతుంది. వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రత్యేకంగా యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ వాహనాన్ని తుక్కుగా మార్చాక ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కొత్త బండి కొనే సమయంలో ఆ సర్టిఫికేట్ను చూపిస్తే పర్సనల్ వెహికల్స్కు రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొత్త కారు, కమర్షియల్ వెహికల్స్ కొనాలని అనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాత వాహనాల్ని తుక్కు కింద ఇచ్చేస్తే కొత్త వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్ను కల్పించనున్నట్లు చెప్పింది. వ్యాలిడ్ డిపాజిట్ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వారు కొత్త వాహనాలపై 1.5 నుంచి 3% వరకు డిస్కౌంట్ ఆఫర్ను పొందనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దేశంలో 1000కి పైగా వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400కు పైగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని గతేడాది నితిన్ గడ్కరీ చెప్పారు. నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది వాటాదారులందరికీ లాభదాయకంగా ఉంటుందన్నారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద స్క్రాపింగ్ హబ్గా ఇండియా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్క్యులర్ ఎకానమీ అనేది కీలకమని, అది దేశంలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందన్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2022లో 15 ఏళ్లు దాటిన వాహనాల వల్ల రాష్ట్రంలో 1,306 ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆ ప్రమాదాల్లో 418 మంది మరణించగా 1,100 మందికి పైగా గాయపడ్డారని నివేదిక ఇచ్చింది. పాత ఆటోమొబైల్స్, ముఖ్యంగా 15 ఏళ్లు పైబడ్డ వాహనాల్లో తరచూ టెక్నికల్ వంటి సమస్యలు వస్తుంటాయని రోడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. బ్రేక్స్ ఫెయిల్ అవడం వంటివి ఎక్కువగా జరుగుతాయంటున్నారు. అంతేకాదు, క్లచ్లు కూడా గట్టిగా మారతాయి. గేర్లు మార్చడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు వాహనం ఆగిపోతుంది, లేదా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు కాలం చెల్లిన వాహనాలు నడపకపోవడమే బెటర్ అంటున్నారు రోడ్ సేఫ్టీ నిపుణులు. పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల కాలుష్యంతో పాటు నేరాలను కూడా కట్టడి చేసే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కొంతమంది పాత వాహనాలు వాడుతూ నేరాలకు పాల్పడుతున్నారు. వాహనాలను కొనుగోలు చేసిన వారు పాత వాహనం కావడంతో వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. దీంతో వాహనం విక్రయించిన వ్యక్తి పేరున వాహనం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కో పాత వాహనం 3 నుంచి 4 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నేరస్తులు పాత వాహనాలపై తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. ఆ వాహన నెంబర్ ఆధారంగా నిందితుల్ని పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ నూతన నిబంధన అమల్లోకి వస్తే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదంటున్నారు ఎక్స్పర్ట్స్. మొత్తంగా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను, రోడ్లపై నడిపేందుకు అర్హత లేని వాహనాలను పూర్తి స్థాయిలో తొలగించడమే తమ లక్ష్యం అంటున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు.